తిరుమల పోతాడు ఇవన్నీ ఉండవు. ఫ్లోరల్ ఎక్కువ వచ్చినాయి ఈ సెట్స్ కంటే మాకు న్యాచురల్గా అరటి బందలు వస్తాయి. ఆ బందలు నీట్గా వేస్తుంది. దానికి ఈ కేరళలో ఒక అయ్యప్ప స్వామి గుడి కట్టారు చూడండి. ఆ మరి డెకరేషన్ చేస్తే మనకు దేవుడికి చాలా అద్భుతంగా ఉంటుంది. భూదేవి కళ్యాణ ఉత్సవం ఉంది మా దగ్గర క్యాలెండర్లో. దాన్ని పెద్దగా అట్టకు తయారు చేసి అట్టలో కత్తిరించేసి ఈ ఉత్సవం అయిపోతే మా వాళ్ళు ఈ హాల్లోనూ లోపల స్టేజ్లోనూ పెట్టుకుంటారు. పర్మనెంట్గా లైఫ్ లాంగ్ ఉంటుంది. బాగా సరే అన్నీ ఇదే చేయించారు. చాలా బాగుంటుంది సార్. మీరు వారం రోజులు పని ముందు పెట్టుకున్న పర్లేదు కానీ ఫైబర్ పెట్టదు. నేను దాదాపు 12 సంవత్సరాల నుంచి అడుగుతున్నా, ఎవరు ఆ పని చేయలేదు. అపీరెన్స్ చాలా లుక్ బాగుంటుంది. అదే కాదు, దేవుడిది ఇక్కడ వాడేసి ఇక్కడే డిస్పోజ్ అయిపోయింది. వీళ్ళు ఎక్కడో వాడింటారు, ఇది చేస్తారు, ఇక్కడ పెడతారు. లక్ష్మీ నరసింహస్వామి ద్వారాలు బయట పడతారు. ఆంజనేయ స్వామి నుంచి మన ద్వారం ఉత్తర గోపురం బయటికి పోయింటారు. అక్కడి నుంచి ఆ రోడ్ చివరి వరకు ద్వారాలు మనకు సాయంకాలం వచ్చేస్తే మీ వాళ్ళని పంపించేస్తే మీరు 29 చేసుకునేకి ఐడియా బాగుంటుంది. వాళ్ళంతా మీ వాళ్ళంతా కట్టుకొని అవి కవర్ చేసుకునేకి పికప్ అవుతుంది. మీరు అప్పుడు స్టేజ్ వేసుకుంటే డేస్ కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఇదైతే టైం బాగా మీరు ఇంకా నిదానంగా బాగా అవుతుంది. లేదు ఇప్పుడు డివోటీస్ అంతా కూడా ఎక్కువగా ಸ್ವಾಮಿಗೆ ಸ್ವಾಮಿ ನಾವು ಸ್ವಾಮಿ ತಂದಿದ್ವಿ, ನಮ್ಮ ಅಪ್ಪನಿಗೆ ಅಮ್ಮನವ್ರಿಗೆ ಹೂ ತಂದಿದ್ದು ಅಮ್ಮನವ್ರಿಗೂ ಕೊಡ್ತೀವಿ ಅಂತ చెప్పి అట్లీస్ట్ ಸ್ವಲ್ಪ ఇస్తారు. అలంకారం కూడా అమ్మవారికి సమానంగా అమ్మవారికి ఇప్పుడు తప్పగా చేస్తాం. ఇంకేదా ఆయన వల్ల ఈయన అలంకారం తెల్లవారితే 30వ తేదీ అత్యంత వైభవంగా తిరుమల సమానంగా స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్సవము ఉత్తర ద్వార దర్శనము వైభవంగా జరపబడి సాయంత్రం 5 వరకు స్వామివారి దర్శనం కలుగజేస్తున్నాము. ఆ శ్రీవారి దర్శనం వైకుంఠ ద్వార దర్శనానికి 50 మంది భక్తులు విదేశాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా ఇందు మూలముగా స్వామివారి సన్నిధి యందు అందరినీ ప్రార్థన చేస్తూ ఉన్నాము. శుభం సాధ్రీ శ్రీ లక్ష్మీ నరసింహాయ మంగళం. ఇక్కడ 30వ తారీఖు శ్రీవారి యొక్క ముక్కోటి ఏకాదశి అత్యంత వైభవపేతంగా స్వామివారికి విశేషమైన అలంకారం మా ఎమ్మెల్యే గారు కన్నుకుంట ప్రసాద్ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీవారి కృప, శ్రీవారి యొక్క అనుగ్రహం ప్రజలకు ప్రతి ఒక్క భక్తుడికి శ్రీవారి ఆనందదాయకంగా దర్శనం చేసుకోవాలని ఈ క్షేత్రంలో స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి శ్రీవారి దర్శనం కావాలని అనుగ్రహంతో లోపల లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో ఈ కార్యక్రమాలంతా జయం చేకూరుతుంది. దానివల్ల ప్రథమం వెంకటాచలం, ద్వితీయం కాదనం. మొదటి క్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి వారు, కాకపోతే మత్స్య కూర్మ వరాహ నారసింహావతారం ఇక్కడ వెలిసిన క్షేత్రం. వెంకటాచలపతి కన్నా ఖాద్రీ నృసింహుడు చాలా ప్రాచీనమైనటువంటి ఒక మూర్తి. అందువలన ఆయన వైకుంఠవాసుడు. వైకుంఠం నుంచి నేరుగా భక్తులు దర్శనార్థంగా లోక కళ్యాణానికి అక్కడ ఏం చేసినారు. వెంకటాచలపతి కన్నా ఖాద్రీ క్షేత్రం చాలా గొప్ప పుణ్యక్షేత్రం. ప్రహ్లాద సమేతంగా ఇక్కడ స్వామివారి దర్శన భాగ్యం కలిగిస్తుంటారు. ఎంతోమంది శ్రీవారి దర్శన భాగ్యానికి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. కావున ఆ ముక్కోటి ఏకాదశి రోజు ఖాద్రీ నృసింహుణ్ణి, ప్రహ్లాద దర్శనం పాప విమోచనం. ఆ యొక్క నారసింహుణ్ణి, ప్రహ్లాదుల వారిని, అంబువారు అమృతవల్లి సమేతంగా ఉండేటువంటి యొక్క మూర్తులను దర్శించి వసంత వల్లభ స్వామి, శ్రీదేవి, భూదేవి ముక్కోటి ఏకాదశి మహాద్వామనందు స్వామివారికి కృపా కటాక్షాలతో ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి దర్శనార్థంగా స్వామివారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలని, లోక కళ్యాణం బాగా జరగాలని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు. లోక కళ్యాణ అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు. స్వస్తి.